అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. గురు పూర్ణిమ సందర్భంగా గురు పూర్ణిమ విశిష్టతను తెలియజేయడానికి మీ ముందుకొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి గౌతమ్ మోడల్ హై స్కూల్ యాజమాన్యానికి నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. గురు పూర్ణిమ అంటే గురువులకు ప్రతీకగా జరుపుకునేటటువంటి రోజు. ప్రతి సంవత్సరం కూడాను ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి రోజున మనము గురు పూర్ణిమను జరుపుకుంటాం. గురు పూర్ణిమ నాడు వేదవ్యాసుడు జన్మించాడని మన సాంప్రదాయాలు మనకు చెప్తూ ఉన్నాయి. గురువు అంటే ఏంటి అర్థము? గు అంటే అజ్ఞానం, అంధకారం. గురువు అంటే తొలగించేవాడు అని అర్థం. అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడే గురువు. అట్లాంటి గురువులకు అతీతంగా జరుపుకునేటటువంటి ఈ రోజున యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి గురువులందరికీ కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలను మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అయితే మన భారతీయ సాంప్రదాయాల ప్రకారము వ్యాస మహర్షి పుట్టినరోజుగా మనము ఈ రోజును తెలియజెప్పుకుంటున్నాం. అయితే వ్యాస మహర్షి ఎలా జన్మించారు, ఎందుకు జన్మించారు, ఆయన పుట్టుక ఏంటి అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే వ్యాసుడు సత్యవతి మరియు పరాశర మహర్షులకు పుట్టినటువంటి అదృష్ట పుత్రుడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఒకానొక సమయంలో యమునా నది తీరంలో పరాశర మహర్షి మరియు సత్యవతి గారు ఇద్దరు కూడా ప్రయాణం చేస్తున్న సమయంలో వాళ్ళు సేద తీరడానికి ఒక ద్వీపం దగ్గర ఆగుతారనమాట. ద్వీపం అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఐస్లాండ్ అని చెప్తూ ఉంటాము. 4 వైపులా నీళ్లు ఉండి మధ్యలో భూమి ఉండేటటువంటి ప్రదేశం. ఆ ఐస్లాండ్ దగ్గర ఆగినప్పుడు వాళ్లకు అనిపిస్తుంది అనమాట, ఎంతసేపని ఒక్కరమే ఒంటరిగా ప్రయాణం చేస్తాము, మనకంటూ ఒక పుత్ర సంతానం ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. సో ఆ సమయంలో వాళ్ళ దివ్య దృష్టిని అనుసరించుకొని ద్వీపంలో వాళ్ళకి ఈ వేద మహర్షి పుడతాడనమాట. సో ఆయన పేరేంటి? ముందుగా కృష్ణ ద్వైపాయనుడు అని చెప్పి పిలుస్తారు. కృష్ణ ద్వైపాయనుడు అంటే కృష్ణ అంటే కృష్ణుని వల్లే నల్లని రూపం కలిగిన వాడని, ద్వైపాయనుడు అంటే ద్వీపంలో జన్మించినటువంటి వ్యక్తి అని. అయితే ఆయనకు వేదవ్యాసుడు అని పేరెలా వచ్చింది? మరి వేదాలను 4గా విభజించడము చేత ఆయనకు వ్యాసుడు అని చెప్పేసి పేరు వచ్చింది. వ్యాస అంటే విభజించడము, క్రమబద్ధీకరించడము అని అర్థం. అంటే వేదాలను విభజించి 4 వేదాలుగా క్రమబద్ధీకరించిన కారణంగా ఆయనకు వేదవ్యాసుడు అనేటటువంటి పేరు వచ్చింది. అయితే గురువులకు ప్రతీకగా చెప్పుకునేటటువంటి రోజు అని చెప్పుకున్నాం కాబట్టి ఆది గురువుగా వేదాలను విభజించిన కారణంగా, మహాభారతాన్ని రచించిన కారణంగా, మనకు 18 పురాణాలను రచించిన కారణంగా ఈ యావత్ ప్రపంచంలోనే మొట్టమొదటి గురువుగా భావించబడేటటువంటి వేద వ్యాసుడి పుట్టిన రోజును మనం ఈ రోజు జరుపుకుంటున్నాం అన్నమాట. అయితే గురువులకు ప్రత్యేకగా గురు పూర్ణిమ అని చెప్పంగానే మనకు గుర్తొచ్చేటటువంటి శ్లోకం ఒకటి ఉంది. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని. దీని అర్థం తెలుసా ఎవరికైనా? గురువే సాక్షాత్ బ్రహ్మ, గురువే శ్రీ మహావిష్ణువు, గురువే పరబ్రహ్మ, గురువే మహేశ్వరుడు. అట్లాంటి గురువుకు పాదాభివందనాలు అనే అర్థాన్ని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. మరి ఈ శ్లోకం మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే ఒక చిన్న కథను మీతో చెప్పుకోవాలి. కథను స్టార్ట్ చేద్దామా మరి? సరే. అయితే పూర్వము వేద ఋషుడు అని చెప్పేసి ఒక గురువు ఉండేవాడు అనమాట. వేద ఋషుడు. ఆయన దగ్గర కౌత్సిలుడు అని చెప్పేసి ఒక శిష్యుడు ఉండేడు. అయితే ఆ వేద ఋషుడు ఏం చేసేవాడు? గురుకులాలను ఏర్పాటు చేసేవాడు. పూర్వం విద్య అదే విధంగా ఉండేది కదా, గురుకులాలను ఏర్పాటు చేసి అక్కడే భోజనం పెట్టేవాళ్ళు, అక్కడే వసతి ఏర్పాటు చేసేవాళ్ళు, అక్కడే ఉండి వాళ్ళు విద్య నేర్చుకునేవాళ్ళు. అంటే ఆ వేద ఋషుడి దగ్గర ఎవరైతే శిష్యులు ఉన్నారో అందరూ అక్కడే ఉండి విద్యాభ్యాసం చేసేవాళ్ళు. ఒక రోజు ఆ వేద ఋషుడు పర్యటనకు వెళ్లే సమయంలో కౌశలుడికి ఆ ఆశ్రమం యొక్క బాధ్యతనంతా కూడా అప్పచెప్పి వెళ్తాడనమాట. ఆ వేద ఋషుడు ఏం నేర్పించేవాడు వీళ్లకు? వేదాలను, శాస్త్రాలను, అష్టోత్తరాలను, తర్వాత జ్యోతిష్యాన్ని కూడా నేర్పించాడు. మరి కౌశలుడు వేద ఋషుడు బయటికి వెళ్ళిన తర్వాత కౌశలుడు ఏం చేస్తాడు అని అంటే తనకున్నటువంటి జ్యోతిష్య పరిజ్ఞానంతో తన గురువు యొక్క జ్యోతిష్యాన్ని చదువుతాడనమాట. అలా చదివినప్పుడు ఒక భయంకరమైనటువంటి నిజం తెలుస్తుంది ఆయనకి. తన యొక్క గురువు ముందు భవిష్యత్తులో ఘోరమైనటువంటి కుష్ఠరోగంతో బాధపడతాడు అని చెప్పేసి ఆయనకు అర్థమవుతుంది.
ఈ ఈ విషయం అతని జీర్ణం చేసుకోలేకపోతాడు. అంత ఈజీగా ఆయన వదిలిపెట్టలేకపోతాడు. దీనికి ప్రత్యాయంగా ఏం చేయాలి, నా గురువుకి ఏ విధంగా నేను సహాయం చేయాలి అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. గురువు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క స్నాతక సభ ఏర్పాటు చేస్తాడనమాట. స్నాతక సభ అంటే ఏంటి, మనకు గ్రాడ్యుయేషన్ లాగా అన్నమాట. అంటే ఎంటైర్ ఇయర్ మొత్తం చదివిన తర్వాత మనం ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని గ్రాడ్యుయేషన్ చేసుకుంటాం కదా, ఆ విధంగా వాళ్ళు స్నాతక సభని ఏర్పాటు చేసుకుంటారు. ఆ సభ తర్వాత అందరూ తమ తమ అభిప్రాయాలను వెళ్ళబుచ్చుకొని గురువుకు కృతజ్ఞతలు చెప్పుకొని వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఇళ్లలకు బయలుదేరుతాడు. కానీ కౌత్సల్యుడు మాత్రము వెళ్ళలేకపోతాడు. ఎందుకు అనంటే తన గురువు యొక్క భవిష్యత్తుని తెలుసుకున్నవాడు కదా. సో అందుకని గురువుని ఆ పరిస్థితిలో వదిలిపెట్టి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళడు. వెళ్ళకుండా నేను ఇక్కడే ఉంటాను, మీకు సేవలు చేసుకుంటాను గురువు గారు, మీ యొక్క భవిష్యత్తు ఇలా ఉంటుంది అని చెప్పేసి గురువుకు వివరిస్తే గురువు ససేమిరా ఒప్పుకోరన్నమాట. ఎందుకు, కర్మంలో ఏదైతే ఉంటే అది ఖచ్చితంగా మనిషి అనుభవించాల్సిందే. కాబట్టి నాకు ఏదైతే అనుభవించాలని ఉంటుందో నేను దాన్ని ఖచ్చితంగా అనుభవిస్తాను, నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్తాడు. దానికి కౌత్సల్యుడు ఒప్పుకోడు. మీరు నేర్పించినటువంటి విద్యతో నేను జీవితాంతం బతకగలను, కానీ అట్లాంటి విద్య నేర్పించినటువంటి మిమ్మల్ని ఆపదలో వదిలిపెట్టి నేను వెళ్ళలేను అని చెప్పేసి గురువుని తీసుకుని కాశీ నగరానికి బయలుదేరుతాడనమాట. కాశీ నగరంలో పుణ్యం చేసిన పుణ్యం రెట్టింపు అవుతుంది, తర్వాత మన పుణ్య ఫలాలు రెట్టింపు అవుతాయి అని చెప్తారు. అక్కడ వెళ్ళి దాన ధర్మాలు పుణ్య ఫలాలు చేస్తూ ఉంటే నా గురువు గారు కొంచెమైనా విముక్తి కలుగుతాదేమో ఆయనకి అని చెప్పేసి అక్కడికి తీసుకొని వెళ్ళి రోజు భిక్షాటన చేసి గురువు గారికి సేవలు చేస్తూ ఉండేవాడు అనమాట. ఈ విధంగా ఉన్నటువంటి గురువు గారికి నా వల్ల నా శిష్యుడు బాధపడుతున్నాడు కదా అని చెప్పేసి ఆ శిష్యుడిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చాలా చేసి చివరికి శిష్యుడి మీద కోపడము, తను తీసుకొచ్చినటువంటి భిక్షను పారవేయడం లాంటివి, తనకు భిక్ష దొరకకుండా చేయడం లాంటివి చేస్తూ ఉండేవాడు అనమాట. ఇవి గమనించినటువంటి బ్రహ్మ, ఈశ్వర, మహేశ్వరులు ఏం చేస్తారంటే ఈయన యొక్క భక్తిని, గురువు పట్ల ఉన్నటువంటి ఈయన యొక్క శ్రద్ధను మనము పరీక్షించాలి అని చెప్పేసి ఒకరొకరుగా మారు వేషంలో తన దగ్గరికి వస్తారు. ఎవరి దగ్గరికి అంటే కౌత్సల్యుడి దగ్గరికి వస్తారనమాట. కౌత్సల్యుడి దగ్గరికి ఫస్ట్ బ్రహ్మ వస్తారు. వచ్చి ఇట్లాంటి గురువు దగ్గర నువ్వు ఉండడం ఏంటి, ఆయన రోగం నీకు వస్తే అని చెప్పేసి ప్రశ్నిస్తాడనమాట. అయితే దానికి కౌత్సల్యుడు ఏమని సమాధానం చెప్తాడు, ఒకవేళ నీవే నా గురువు పరిస్థితిలో ఉంటే నీ శిష్యుడు నీ నుంచి దూరం అవ్వాలనే కోరుకుంటావా, కాదు కదా అని చెప్పేసి చెప్తాడట. దానికి బ్రహ్మ మారు మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. తర్వాత విష్ణు వస్తాడు. నీవు సేవలు చేయడం అయితే మంచిదే, నేను కాదనను, కానీ నీ సేవలను గుర్తించలేనటువంటి వాడికి సేవలు చేయడం కరెక్ట్ కాదు కదా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి చెప్తాడనమాట. ఈశ్వరునికి, శ్రీ మహావిష్ణువుకి కూడా సేమ్ సమాధానం చెప్తాడు. ఎవరు, కౌత్సల్యుడు. శ్రీ మహావిష్ణువు కూడా మారు మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. తర్వాత తుదకు మిగిలింది ఎవరు, మహేశ్వరుడు. సో ఆయన కూడా వచ్చేస్తాడనమాట. వచ్చి ఇట్లాంటి వ్యక్తికి నువ్వు సేవలు చేయడం ఏంటి, నువ్వు తలుచుకుంటే ఆయన నేర్పించినటువంటి విద్యను ఉపయోగించుకొని జీవితాంతము తిండి, బట్ట, గూడు అన్ని సంపాదించుకొని హాయిగా బతుకుతావు కదా, మరి ఈయన దగ్గర ఇట్లాంటి జీవితం గడపడం ఏంటి అని చెప్పేసి అడుగుతాడంట. దానికి కౌత్సల్యుడు ఒకటే చెప్తాడు, మహానుభావ, మీకంటే ముందు ఇద్దరు వచ్చి నాకు ఇదే సలహా ఇచ్చారు, వారికి సమాధానం చెప్పాను, నేను మీకు కూడా చెప్తున్నాను, మీకు చేతనైతే ఇక్కడే ఉండి మీలాగా ఇంకో ఇద్దరు రాకుండా చూడండి, అదే నాకు పరమాత్మ పెట్టినటువంటి భిక్షతో సమానము అనుకుంటాను, కానీ నా గురువుకు నన్ను దూరం చేయడానికి ప్రయత్నం చేయకండి అని చెప్పేసి చెప్తాడంట. ఎవరు, కౌత్సల్యుడు. దానికి మెచ్చుకున్నటువంటి బ్రహ్మ, ఈశ్వరుడు విష్ణువు ముగ్గురు ప్రత్యక్షమయ్యి, నువ్వు నీ యొక్క గురువును మాకన్నా ఎక్కువగా పూజిస్తున్నావు కాబట్టి నీకు స్వర్గలోక ప్రాప్తిని, తర్వాత మోక్షాన్ని ప్రసాదిస్తాము అని చెప్పేసి చెప్తాడంట. అయితే దానికి బదులిచ్చినటువంటి కౌత్సల్యుడు ఏమని చెప్తాడంటే, నేను బ్రహ్మను ఆరాధించాలన్నా నా గురువే కారణం, విష్ణువుని ఆరాధించాలన్నా నా గురువే కారణం, ఈశ్వరుణ్ణి ఆరాధించాలన్నా నా గురువే కారణం. మొత్తానికి మీరు ఇక్కడ ప్రత్యక్షమయ్యి మీకు ఆ సమాధానం ఇచ్చిన విధానాన్ని బట్టి నాకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నారు. ఆ విధంగా సమాధానం ఇచ్చేటటువంటి క్రమశిక్షణ, తర్వాత విద్య, దానికి కావాల్సినటువంటి ఆధ్యాత్మిక ఆలోచనలను అన్నీ అందించింది నా గురువు గారే, కాబట్టి నాకు మీ ముగ్గురు కూడా నా గురువుతోనే సమానము, పైగా మిమ్మల్ని సృష్టించిన పరమాత్మ కూడా నాకు నా గురువుతోనే సమానము అని చెప్పేసి చెప్తాడనమాట. అయితే దీనికి మెచ్చినటువంటి బ్రహ్మ, మహేశ్వరుడు, విష్ణువు
ముగ్గురు కూడా తన గురువుకు తనకు మోక్షాన్ని ప్రసాదించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దీన్ని బట్టి మనకేమర్థమయ్యింది? గురువులు మనకు చదువునైతే చెప్తారు, కానీ ఆ చదువు వల్ల నేర్చుకోవాల్సినటువంటి క్రమశిక్షణ, ఆలోచన విధానం అనేది పెంపొందించుకోవాల్సిన అవసరము మనకు ఎంతైనా ఉంది. ఏదైనా విషయాన్ని మనం నేర్చుకోవాలి, సాధించాలి అంటే 3 ముఖ్యమైన విషయాలు ఉంటాయి. అత్యంత ముఖ్యమైనది, అతి ముఖ్యమైనది, ముఖ్యమైనది. ఎగ్జాంపుల్గా మనము అన్నం వండాలని అనుకుంటాం. అన్నం వండాలని అనుకున్న దానికి అత్యంత ముఖ్యమైనది ఏంటి? బియ్యం. అతి ముఖ్యమైనవి నీళ్లు, తర్వాత వంట చెరుకు అవి. తర్వాత ముఖ్యమైనది ఏంటి అంటే ఆ తయారు చేసేటటువంటి విధానం మనకు తెలియడం. ఈ 3 ఇంపార్టెంటే. అయితే గురువు కూడా మనకు విద్యనైతే నేర్పిస్తాడు, మనకు తల్లిదండ్రుల ఆచరణను నేర్పిస్తారు. తల్లిదండ్రులు మొదటి గురువు అయితే ఆ ఆచరణను, ఆ తల్లిదండ్రులు నేర్పినటువంటి విద్యను ఆచరణలో పెట్టేది మాత్రము గురువే. రేపు మనము కలెక్టర్ అయినా, తర్వాత ఇంకో స్థానంలో ఉన్న ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, ఏది సాధించినా కూడా అది గురువు చూపినటువంటి మార్గంలో నడవడమే ముఖ్యం. అంటే గురువు అనేది మన నుంచి ఏమి ఆశిస్తాడు అంటే ఉన్నతమైన విద్య కాదు, మనం ఉన్నత స్థానంలో నిలబడడము కాదు, మనం ఏ విధంగా జీవిస్తున్నాము, ఎటువంటి మార్గంలో మనం నడుస్తున్నాము అనేది ఇంపార్టెంట్. కాబట్టి మీ అందరూ కూడా మీ యొక్క గురువుల ఆజ్ఞను పాటిస్తూ, వారు చూపిన మార్గంలో నడుస్తూ జ్ఞానాన్ని పెంపొందించుకొని ముందుకు సాగాలని, ఉన్నత విద్యను అభ్యసించి మంచి మార్గాలను సాధించాలని కోరుకుంటూ ఇంతటితో చిన్ని ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. మరొక్కసారి నేను ఈ స్థానానికి చేరువ కావడానికి కారణమైన నా గురువులందరికీ కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.